అమ్మగారు దొరికింది, అమ్మగారు అస్థికల కుండ దొరికింది. అమ్మగారు అస్థికలు దొరికినాయి. భగవంతుడా, కరుణించావా తండ్రి? మంగ, ఇప్పుడేమంటావే? మీ అమ్మకి కోపం వచ్చేసిందన్నావుగా? కోపం వచ్చింది మీ అమ్మకి కాదే, ఇంకెవరో వచ్చి ఇలా చేశారు. అయినా సరే గంగకి మీ అమ్మ అస్థికలను నిమజ్జనం చేసే అదృష్టం దక్కాలనుంది. మీ అమ్మే ఇలా దారి చూపించింది. ఇప్పుడేమంటావే? నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందనడానికి ఈ ఒక్క నిదర్శనం చాలమ్మా. శుభం తల్లి, ఆ అస్థికలు తీసుకొని ఈ కార్యక్రమం నువ్వే పూర్తి చెయ్యి. రామ్మా. ఏంటంకుల్ ఇది? ఎంత సీక్రెట్ గా అస్థికల్ని దాచినా ఈ పువ్వు వెళ్లి దారి చూపించడం ఏంటి? ఈ అస్థికలు దొరకడం ఏంటి? అంతా మన కర్మమ్మా, కర్మ. ఏం చేస్తావు చెప్పు? భద్రం కర్ణే విష్ణామదివాహం పశ్య పాక్షేయత్తాః త్రేరప్తైస్తు భావం సంతమ్ముభి యసేమ దేవాహితం రాయు గయాయాం గయాయాం స్వస్తి ఇంద్రో వృద్ధస్వాహ స్వస్తి పూజామి సోవాహ స్వస్తి నస్తో అరిష్టమేమి. చితికిన బతుకులలో చీకటి. గయాయాం గయాయాం. ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయిందమ్మా. పద. అమ్మా, అస్థికల్ని గంగలో కలపడం పూర్తయింది. ఇక పిండ ప్రదాన కార్యక్రమం పూర్తి చేయాలి. అలాగే అమ్మా. పదండి. అమ్మా, ఈ పిండాలు తీసుకెళ్లి గంగలో కలపండి. ఈ పెడచను తీసుకెళ్లి కాకులకు పెట్టమ్మా. మీ అమ్మగారికి మనసులో నమస్కరించుకో తల్లి. అమ్మ మంగ, మీ అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకోమ్మా. తమకిష్టమైన వారు మనస్ఫూర్తిగా పిండాలు పెడితే తప్పకుండా వారి ఆత్మలు కాకి రూపంలో వచ్చి తింటాయి. అంటే ఏంటమ్మమ్మా? మా అమ్మకు నేనంటే ఇష్టం లేదు, అందుకే తినట్లేదు అంటున్నావా? అలా అని కాదమ్మా, మనస్ఫూర్తిగా నమస్కరించుకో అంటున్నాను. అమ్మా మంగ, అమ్మమ్మ చెప్పినట్టు చెయ్యి తల్లి. మమ్మీ, నా మీద ప్రేమ ఉంటే, నేనంటే ఇష్టం ఉంటే ఇప్పుడే నువ్వు వచ్చి ఈ పిండం తిను. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. దాని ఆకలి కోసం నేను ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడాలి? అయినా మా మమ్మీకి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? పెట్టింది తన కూతురే అని వచ్చి తినాలి కదా. ఛీ!
అట్ట అనకండి అమ్మగారు. చనిపోయిన వారి ఆత్మ దేవుడితో సమానం అంటారు. ఇప్పుడు మీరు పిలుస్తా ఉండేది మీ అమ్మని కాదు, సాక్షాత్తు ఆ దేవతనే. కొంచెం మంచి మనసుతో పిలవండి అమ్మగారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాది మంచి మనసు కాదు, నీ ఒక్కదంతే మంచి మనసనా? రావే రా, వచ్చి పెట్టు, అప్పుడు అర్థం అవుతుంది నీకు. చూస్తావేంటమ్మా, వెళ్ళి పెట్టు. అదే చెప్తోంది కదా, వెళ్ళు. వద్దమ్మగారు, వద్దండి. నేను చెప్తున్నాను కదమ్మా, వెళ్ళి పెట్టమ్మా. మా మంగ పెట్టినా కాకులు తినడం లేదంటే కనీసం నువ్వు పెడితే అయినా తింటుందేమో చూద్దాం. వెళ్ళమ్మా. లేదు, నన్ను క్షమించండి. నన్ను వెళ్ళిపోతానమ్మగారు, నేను వస్తాను. అమ్మా, ఏయ్, గంగోత్రి! ఏయ్, గంగోత్రి! గంగోత్రి, అమ్మా, నా మాట వినమ్మా. ఏయ్, ఆగు. గంగోత్రి! నీకే చెప్పేది. ఆగమ్మా, ఆగు, ఆగు, గంగోత్రి. గంగోత్రి! ఏయ్! ఏంటి నీ పొగరు? నేను చెప్పినా పట్టించుకోకుండా వెళ్తున్నావు అంటే ఏంటి నీ ఓవర్ కాన్ఫిడెన్స్? నేను పిండం పెడితే రాని కాకి నువ్వు పెట్టగానే వచ్చి తినేస్తుంది అనుకుంటున్నావా? అందరి ముందు నేను పిలుస్తున్నా, బెట్టు చేసి మరీ వెళ్తున్నావు. అది కాదమ్మగారు, నాకు చాలా పనులున్నాయి. ఇప్పటికే ఆలస్యమైనది, నేను వెళ్ళాలి. నన్ను వదలండి. వదులుతానే, ముందొచ్చి పిండ ప్రదానం చెయ్యి. ఆ కాకి ఎలా వస్తుందో నేను చూసి అప్పుడు నిన్ను వదులుతాను. మంగా, దాన్నెందుకు బలవంతం చేస్తావే? చనిపోయిన నా బిడ్డ ఆత్మకి శాంతి కలగాలని రాసి పెట్టలేదు. దాని ప్రాప్తం అంతే అనుకుని సరిపెట్టుకుంటాను. అంత మాట అనకండి అమ్మగారు. మరైతే రావే, వచ్చి నీ చేతులతో అయినా పిండం పెట్టు. మా మమ్మీకి ఆత్మశాంతి కలుగుతుందో లేదో నేను చూస్తాను. అమ్మ గంగోత్రి, ఈ పరీక్ష దేవుడు ఎందుకు పెట్టాడో నాకు తెలీదు. కనీసం నీ ద్వారానైనా నా బిడ్డకి ఆత్మశాంతి కలిగితే నాకంతే చాలు తల్లి. నీకు పుణ్యం ఉంటుంది. అది చెప్పినట్టు నీ చేత్తు పిండ ప్రదానం చేయి తల్లి. ఆ దైవ నిర్ణయం ఎలా ఉందో ఎవరికి తెలుసమ్మా? దయచేసి నా మాటను కాదనకమ్మా. ఏయ్ పంతులు, ఈసారి దీని చేత పిండ ప్రదానం చేయించు. నేను పెడితే రాని కాకులు దీనికి ఎలా వస్తాయో చూడాలనుంది. అలాగేనమ్మా, పదండమ్మా. దయాయాం. అమ్మా, ఈ పిండాలు తీసుకెళ్ళి గంగలో కలుపమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరి చేతైతే ఈ పిండ ప్రదానం జరగకూడదు అనుకున్నావు, నువ్వే దాని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగేలా చేస్తున్నావు. నీ ఆవేశం వల్ల మనం అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయింది. అవును మంగా, పోయేదాన్ని పోనివ్వకుండా దగ్గరుండి మరి పిండ ప్రదానం చేస్తున్నావు. ఇప్పుడు ఆ కాకులు వచ్చి నిజంగానే ఇది పెట్టిన పిండ ప్రదానం తింటే అప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఒక్కసారైనా ఆలోచించావా? నేనిప్పుడు దీని గురించి ఆలోచించే పొజిషన్లో లేనాంటీ. దీనివల్ల నా ఈగో హర్ట్ అయింది. అయినా ఇదేమైనా సొంత కూతురా? ఇది పిండం పెట్టగానే కాకులు ఎగేసుకుంటూ రావడానికి ఆఫ్టర్ ఆల్ కూటికి గతిలేంది. ఇది పిండం పెట్టినా కాకులు రావు. అది మా అమ్మమ్మ చూడాలి. అనవసరంగా దీని చేత మా మమ్మీకి తలకూరి పెట్టించానని బాధపడాలి. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అమ్మా, ఆ తల్లిని మనసులో తలుచుకొని పిండ ప్రదానం చేయి తల్లి. వెళ్ళమ్మా. ఏ జన్మలో ఏ బంధం ఉందో ఈ జన్మలో నువ్విలా నా కూతురి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇదంతా దైవ నిర్ణయం. వెళ్ళమ్మా, వెళ్ళి పిండ ప్రదానం చెయ్యి. వెళ్ళు. అమ్మా మంగ, నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. ఒక్క కాకి కూడా రాలేదు. ఎలా వస్తాయి అంకుల్? మా మమ్మీకి నేను పెడితేనే రాలేదు, నీకు ఇది పెడితే వస్తాయా? నెవర్.
చాలా విచిత్రంగా ఉందమ్మా. ఇలాంటి వింతని నేను ఇంతవరకు చూడలేదు. కన్నబిడ్డ పిండం పెడితే కాకులు రాలేదు, పరాయి బిడ్డ పెట్టి పెట్టగానే తిన్నాయి. దీన్ని బట్టి చనిపోయిన ఆ రాజేశ్వరి గారికి ఈ అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోంది. కన్నబిడ్డకు దక్కని భాగ్యాన్ని ఆ తల్లి నీకు అనుగ్రహించింది. నువ్వెంత అదృష్టవంతురాలివమ్మా. ఇది నిజంగా మా మమ్మీ కూతురేనా? అంటే ఇది గంగా? నో, నెవర్. అలా జరగడానికి వీల్లేదు. స్టాప్ ఇట్! మంగా, అమ్మమ్మ, నీ వల్లే నాకు అవమానం జరిగింది. ఆఫ్టర్ ఆల్ మన కాలి కింద బానిసల పడుండేది. దీని పిండాన్ని కాకులు తిన్నాయని చెప్పి దీన్ని పొగుడతారా? నో, నేను భరించలేను. ఆ కాకులు తింటే నేను పెట్టిన పిండాన్ని తినాలి. ఇది పెట్టిన పిండాన్ని తినడానికి వీల్లేదు. ఎందుకంటే నేనే అసలైన వారసురాల్ని, నేనే జమీందారిని. ఏ బ్లడీ క్రౌస్, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మ మంగా, నేను పెట్టిన పిండాన్ని తినకుండా అది పెట్టిన పిండాన్ని తింటారా? వెళ్ళండి, గెట్ అవుట్, గో, వెళ్ళండి. అయ్యో, అపచారం! పిండాల్ని తింటున్న కాకుల్ని తరివేయకూడదమ్మా. ఆ తల్లి ఆత్మ శాంతించదు. షట్ అప్! ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. వెళ్ళండి. అయ్యయ్యో, నా మాట వినా? ఆగమ్మా. అలా చేయకూడదు, తప్పు. మంగా రైట్. ఏయ్, మంగా నీకెవరో పిచ్చి ఆగమ్మా. పట్టిందా? నాకు కాదు పిచ్చి, మీకు. దాన్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఇన్సల్ట్ చేస్తారా? నో, నాకు దక్కందేది దానికి దక్కడానికి వీల్లేదు. ఏయ్ మంగా, ఆగు. ఆగవే. నా మాట విను మంగా, ఆగవే. ఆగు. ఇదేనా నువ్వు మీ అమ్మ పట్ల చూపించే ప్రేమ? ఇదేనా నా కూతురు ఇన్ని రోజులు నీ నుంచి కోరుకున్నది? ఎందుకే, ఎందుకే? నా కూతురు ఏం పాపం చేసిందే? నీ పంతన్ని మొండితనంతో అది బతకుండగా దానికి మనశ్శాంతి లేకుండా చేశావు. కనీసం ఇప్పుడైనా దాని ఆత్మకి మనశ్శాంతి కలిగేలా చెయ్యవే. ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏంటే? గంగోత్రి పెట్టిన పిండాన్ని కాకులు తిన్నంత మాత్రాన నువ్వెందుకు దాన్ని అవమానంగా ఫీల్ అవ్వాలి? ఏ, తనకు తలకొరువు పెట్టిందన్న కృతజ్ఞతతో మీ అమ్మే ఇలా చేసిందని అనుకోవచ్చుగా. ఎందుకలా ఆలోచించవు? బ్రతికుండగా ఏనాడు నిన్ను దూరం చేసుకోలేదు మీ అమ్మ. ఇప్పుడు మాత్రం ఎందుకు చేసుకుంటుంది? నా బిడ్డ ఎప్పటికీ ఇలా చేయదే. చూడు, నీకు ఏ మాత్రం మీ అమ్మ మీద ప్రేమ ఉన్నా ఇక దీన్ని ఇక్కడితో వదిలే. లేదంటే తనెప్పటికీ నిన్ను క్షమించదు. అమ్మ మంగా, అందరి ముందు అలా బ్యాడ్ అవటం మంచిది కాదు. నా మాట విని సైలెంట్గా ఉండు. నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదే. అమ్మా గంగోత్రి, నువ్వేం బాధపడకమ్మా. రండమ్మా, ఈ పిండాలని గంగలో కలుపుదాం. నమస్కారం అండి. భోంచేసి వెళ్ళండి.
రమణ రమణ అమ్మగారు. అందరిని దగ్గరుండి చూసుకో. అలాగే అమ్మగారు. వెళ్ళు. కుమారి కుమారి, అక్కడ పిన్నుంది, భోజనాల దగ్గరికి తీసుకెళ్ళు. అలాగేనండి. వెళ్ళు. పెద్దమ్మ గారు, ఇక నేను వెళ్తానండి. అదేంటమ్మా, నా బిడ్డకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నీ చేతుల మీదుగానే జరిగాయి. ఇప్పుడు భోజనాలు కూడా నీ చేతుల మీదుగానే అందరికీ వడ్డించమ్మా. అప్పుడే నా బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. వద్దమ్మ గారు, ఇప్పటికే నా చేతుల మీదుగా సహన సహించినారు. ఇప్పుడు ఈ భోజనాలైనా మంగమ్మ గారి చేతుల మీదుగా జరిగేలా చూడండి. నేను వెళ్తాను. అలాగేనమ్మా, దాని చేతుల మీదుగానే చేయిస్తాను. కానీ నువ్వు మాత్రం భోజనాలు అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి. నా మాట కాదనవనే నమ్మకం నాకుంది. వెళ్ళమ్మా, వెళ్ళి భోజనాలకు ఏర్పాట్లు చూడు. వాళ్ళని కూడా తీసుకెళ్ళమ్మా. అట్టగే అమ్మా. నమ్మలేకపోతున్నాను అంకుల్. అన్బిలీవబుల్. బతుకున్నప్పుడు నేనంటే ఎంతో ప్రేమ ఇష్టం ఉన్న మా మమ్మీ నేను పిండ ప్రదానం చేస్తే ఒక్క కాకి కూడా దాన్ని ముట్టుకోవడానికి రాలేదు. కానీ ఆ వేస్ట్ ఫెల్లో గంగోత్రి పిండ ప్రదానం చేయగానే కాకులన్నీ వచ్చేసాయి. ఇదెలా సాధ్యం? నో. అంటే అది నిజంగానే గంగా. ఎస్, అది గంగే అయి ఉంటుంది. నో డౌట్. ఊరుకోమ్మా, అదేంటి గంగేంటి? దానికంత సీన్ లేదు. నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నావమ్మా, అందుకే అది గంగలా కనిపిస్తుంది. అవునమ్మా, చిన్నప్పటి నుంచి ఎదురు తిరిగే వాళ్ళంతా నీకు గంగలాగే కనిపిస్తారు. అది నీ భ్రమ అంతే. నో, నాది భ్రమ కాదు, నిజమని ఇప్పుడే నేను నిరూపిస్తాను. అది గంగో గంగోత్రియో మీ కళ్ళతో మీరే చూద్దురు గాని రండి. అది గంగా అని ఎలా నిరూపిస్తావమ్మా? వెయిట్ అండ్ సీ అంకుల్. ఏ గంగా, ఇలా రా. చూసావా అంకుల్, గంగా అని పిలవగానే అది ఎలా వస్తుందో? ఇప్పటికైనా అర్థమైందా అది గంగే అని? నువ్వు చెప్పింది నిజమేనమ్మా.